హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు భవానీ లిటిల్ థింగ్స్. నేను చేసిన చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్లో పిన్ చేయండి. ముందుగా ప్రాసెస్: చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, పసుపు, కారం, హోమ్ మేడ్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, పెరుగు, చికెన్ మసాలా, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, తర్వాత గరం మసాలా వేసుకొని ఒక నిమ్మకాయ ఆఫ్ తీసుకొని వాటిలో పిండుకొని మంచిగా ముక్కలకు పట్టేలా కలుపుకొని ఒక 10 నిమిషాల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీకు ఏది సెట్ అవుతుంది అది బిర్యానీకి తీసుకోండి. నేనైతే కుక్కర్ తీసుకుంటున్నాను. కుక్కర్లో 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ 2 సరిపడతాయండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి, అది మీ ఇష్టము. తర్వాత గోల్డెన్ బ్రౌన్గా వేగిన తర్వాత కొన్ని ఆనియన్స్ పక్క తీసుకోవాలి. తర్వాత బిర్యానీ స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. వాటిలో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, వాటిని తెచ్చి కుక్కర్లో వేసుకోవాలి. చికెన్ అనేది వేసుకున్న తర్వాత ఇంకో వైపున మనం బాస్మతి రైస్, నేను 1/2 కేజీ చికెన్కి 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకుంటున్నాను. మీకు కేజీకి అయితే ఎలాగో అలాగ తీసుకొని వేసుకోండి. తర్వాత అందులో గీ వేసుకోవాలి. గీ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత కుక్కర్లోనే మనం చికెన్ని చూస్తూ ఉండాలి. వాటి నుంచి వాటర్ వచ్చేలా చూసుకోవాలి. వాటర్ తోటి మొత్తం ఉడికిపోతుంది. పక్క నుంచి మనం బాస్మతి రైస్ కూడా చూసుకోవాలి. వాటిని 80% ఉడికే వరకు చూసుకోవాలి. సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ వాటిని నేను ఓచుకుంటున్నాను. ఓచుకున్న తర్వాత మనం చికెన్ నుంచి ఏం సలపైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని బాస్మతి రైస్ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం పక్కన ఉంచిన ఆనియన్స్ పైన వేసుకోవాలి. గీ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని 10 నిమిషాలు దమ్ముకొంచాలి. దమ్ముకొంచిన వెంటనే మనం మూత తీయకూడదు. ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచిన తర్వాత మనం మూత తీస్తే మన చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంటుందండి. మీరు కూడా ఎలా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్లో పిన్ చేయండి. బాయ్ బాయ్.